నార్నపాడు గ్రామంలో గత ఎలక్షన్ కూడా ఇలానే చేశారు. 256 బూత్లో మా ఏజెంట్స్ను బయటికి లాగేశారు. మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ మా అల్లుడు కారు అద్దాలు పగలగొట్టేశారు. తొండపిలో కూడా మా కార్యకర్తల మీద దౌర్జన్యం చేస్తున్నారని సమాచారం ఉంది. రిపోర్ట్ ఇస్తున్న దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని ఎస్పీని కోరుతున్నాం అని తెలిపారు. గ్రామంలో లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశారు. ఈసారి పెద్ద ఎత్తున దౌర్జన్య కాండకు దిగారు. ముఖ్యంగా మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ మా అల్లుడు అక్కడ బూత్ నెంబర్ ఉందా 256 బూత్లో మా ఏజెంట్స్ని బయటకు లాగేస్తే మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ వెళ్ళి అక్కడ వాళ్ళు లోపల పెట్టే ప్రయత్నం చేస్తే కారు చూశారు కదా, కారు అద్దాలన్నీ పగలగొట్టి గందరగోళం చేసినటువంటి పరిస్థితి. దీని మీద తక్షణమే రిపోర్ట్ ఇస్తున్నాం. దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం. అదేవిధంగా తొండపిలో కూడా మరి మా కార్యకర్తల మీద దౌర్జన్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడే సమాచారం అనేది. దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఎస్పీ గారికి కూడా నేను చెప్పాను. పోలీసు కూడా మేము వాళ్ళని అలర్ట్ చేసి యాక్షన్ తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. జరిగిన విషయాన్ని మళ్ళీ మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ వాళ్ళు చెప్పారు. మా పోలింగ్ ఏజెంట్ని షర్ట్ పట్టుకొని బయటికి లాగి కొట్టారని చెప్పిన తర్వాత మేము బయలుదేరి నాన్నపాడు వెళ్ళాము. ఒక కారుతోనే నలుగురు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ మా చీఫ్ ఎలక్షన్ మా పోలింగ్ ఏజెంట్ షర్ట్ మార్చుకొని వచ్చి మేము మళ్ళీ లోపలికి వెళ్తామనంటే ఆయన పక్కన పెట్టుకొని లోపలికి తీసుకొని పోలింగ్ స్టేషన్లోకి వెళ్తుంటే మళ్ళీ ఒక 40-50 మంది వచ్చి ఆయన్ని పట్టుకొని కొట్టడం మొదలు పెడితే మీరు చేయి చేసుకోకుండా ఏమైనా ఉంటే మాట్లాడండి అని చెప్పని అన్నాము. ఆ మాట అన్నందుకు మమ్మల్ని అటాక్ చేసి కారు మొత్తం ధ్వంసం చేసి మా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. సో దాని మీద నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. ఈ ఫ్రస్ట్రేషన్ అపోజిషన్ వాళ్ళది ఫ్రస్ట్రేషన్ ఏంటో ఇక్కడ కనబడిపోతుంది. ప్రశాంతంగా వైసీపీ వాళ్ళందరూ ప్రశాంతంగా పోలింగ్ చేసుకుంటున్నారు. టీడీపీ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ప్రతి పాయింట్లోనూ కనబడుతుంది. ఎవ్వరూ భయపడి ఇట్లాంటి చర్యలు చేస్తే ఎవరూ భయపడేది లేదు, తగ్గేది లేదు.